ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంది సమాజంలో? ఎవరైనా చెప్తారా పిల్లలు? ఎందుకుంది అంటే దాన్ని వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది. మీ అందరిలో ఎవరి దగ్గర తుపాకీ ఉంది? ఎందుకు లేదు? వాడరు కాబట్టి మీ దగ్గర తుపాకీ లేదు. అలాగే ప్లాస్టిక్ కూడా మీరు వాడితే మీకు అందించేవాడు ఉంటాడు. మీరు వాడకపోతే దాని ప్రభావం అనేది తగ్గుతా పోతుంది. మనం దాన్ని మాత్రమే చేయగలుగుతాం. ఈ రోజు నుంచి కూడా మీరు చూసుకొని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ అవసరం అక్కడ మాత్రం వాడి మిగతా చోట వాడకుండా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మీ పల్లెకి వస్తుంటే చక్కటి పంటలు వేసుకున్నారు, శుభ్రమైన భూగర్భ జల గలగలాడుతూ పొలాల్లో వరి పంటకి నీళ్ళు వేస్తుంది. అదే ఇక్కడికి వస్తే ఎడ్లపల్లి పిల్లలు చక్కటి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్స్తో మంచి మార్చ్ పాస్ట్ మంచి మొక్కలు నాటి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత కూడా చక్కటి 1 2 3 1 2 3 1 2 3 లాగా మీరు చప్పట్లు కొడుతుండటం చూస్తే ఈ స్కూల్ గురించి కూడా మీ ప్రిన్సిపల్ గారు చాలా మంచి ఇతిహాసం, అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు పై స్థాయికి కూడా వెళ్ళారని నేను విని చాలా సంతోషపడుతున్నాను. ఈ స్కూల్ జిల్లాకి ఒక మోడల్ అని నేను సభాసముఖంగా తెలియజేస్తున్నాను. క్రమశిక్షణలో, చదువులో, ఎదుగుదలలో అలా జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ అవ్వాలని నాతో పాటు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ సమగ్ర మీరిద్దరు ఉన్నారు. ఇక్కడ మీరు చూసిన ఈ క్రమశిక్షణ నాకు ప్రతి స్కూల్లో కనపడాలి. ఇక్కడ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఐడి కార్డు వేసుకున్నారు, ప్రతి ఒక్కరు మంచిగా యూనిఫామ్ వేసుకున్నారు. అలాగే ఇక్కడ చక్కటి స్కౌట్స్ ఉంది. చాలా స్కూల్స్ నేను చూశాను కానీ చక్కగా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో ఇది కూడా నేనని తెలియజేస్తున్నాను. అట్లా ప్రతి స్కూల్లో కూడా ఏదో ఒక ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇట్లా ఏదో ఒకటి మనము ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ఊరికే పిల్లల నుంచి అవ్వదు. ఇక్కడున్న హెడ్ మాస్టర్ అలాగే ఇక్కడున్న పీఈటీ క్లాస్లో చదువు చెప్పే వేరే టీచర్స్ ఉన్నా సరే పీఈటీ చాలా ప్రత్యేకమైన ఒక భాగస్వామ్యం మీకు స్కూల్ మాత్రమే కాదు సమాజంలో కూడా ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఒక స్కూల్కి నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే సాయంత్రం అయింది, అక్కడంతా పిల్లలు వాలీబాల్ ఆడుతుంటే వాళ్ళతో నేను కూడా కలిసి వాలీబాల్ ఆడాను. అమ్మాయి అంటే చాలా విశేషమైన అనుభూతి జరిగిన పిల్లలకి వాలీబాల్ సరిగా ఆడటం రావాల. సో ఒక 2 సారి ఆ అమ్మాయిలు నా పైన కూడా వచ్చి పడి బహుశా నేను కూడా పడిపోయే ప్రసక్తి ఏర్పడాలి. అంటే మీరు ఒక సైన్స్, ఒక డీటెయిల్డ్ ఇతిహాసం ఎంతవరకు మీరు చదువు చెప్పగలుగుతారో కానీ ఒక చక్కటి వాలీబాల్ ఎలా ఆడాలని మీరు చదువు చెప్పలేకపోతున్నారా? 6 అటువైపు 6 ఇటువైపు 4-5 రూల్స్, దాన్ని చక్కగా ఆడుకోవాలి. క్లాస్ రూమ్ కింద ఎక్కువ పిల్లలు మైదానంలో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. మైదానంలో మీకు ఏముంది? బాస్కెట్బాల్, వాలీబాల్ లేదా ఖోఖో, రన్నింగ్ రేస్, అలాగే చెట్లు, మొక్కలు, పూలు, పండ్లు, దీనిపైన కూడా మీరు దృష్టి సారించాలని కోరుతున్నారు. పీఈటీలు ప్రతిరోజు మీరు కొంతమంది పిల్లలకి కొన్ని స్పోర్ట్స్ గురించి చక్కటి నేర్పులు అనేది మీరు నేర్పించాలని కోరుతున్నాను. ఇది కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తర్వాత సమగ్ర ఏపీసీ మీరిద్దరు కూడా మీ ప్రతి ఒక్క పీఈటీ